బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. ఘనంగా నంది గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. ప్రజల సహకారంతోనే స్వచ్ఛాంధ్ర విజయవంతమంటున్న మంత్రి జనార్దన్ రెడ్డి. నంద్యాల పట్టణంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ. బెంగాల్ ఘటనపై నంద్యాల పట్టణంలో విహెచ్పి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. డాక్టర్ రవికృష్ణకు జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానం. నంది గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం సంస్థ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు. బొమ్మల సత్రంలోని నంది సంస్థల కార్యాలయం మరియు ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కార్యాలయం నందు నంది సంస్థల ఉద్యోగుల మధ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. దివంగత నేత మాజీ ఎంపీ ఎస్పీ రెడ్డి ఎంత ఉన్నత స్థాయిని సాధించారో అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి కూడా సాధించాలని కంపెనీ ఉద్యోగులు ఆకాంక్షించారు. తన జన్మదినాన్ని కంపెనీ ఉద్యోగుల నడుమ జరుపుకోవడం సంతోషంగా ఉందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి సుజల, కంపెనీ మేనేజర్లు రామిరెడ్డి, శేషిరెడ్డి, వంశీధర్, భాస్కర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, నారాయణ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, కంపెనీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. వాడికి భవిష్యత్తులో బాగా గొప్పగా ఎదగాలి, బాగుండాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేసినాము. చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా మా బాట్లింగ్ యూనిట్ తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఈ ఎకనామికల్ ఇయర్లో మా బాట్లింగ్ యూనిట్ తరఫున సార్ యొక్క మైండ్ ఏముందో అది ఖచ్చితంగా అచీవ్ చూపిస్తామని ప్రాజెక్ట్ చేస్తాం. మనకి గ్రూప్లో వచ్చిన తర్వాత ఫస్ట్ అంకురం కానీ నాంది కానీ మాకు శ్రీకాంత్. ఎట్లా అంటే మేమందరం కూడా అప్పుడు ఫ్రెష్గా వచ్చిన్నాము. ముఖ్యంగా శ్రీకాంత్ ఏమంటే చిన్నప్పటి నుంచి కూడా ఎంత షార్ప్ ఉండేవాడు అంటే శ్రీధర్ సార్ ఎత్తుకొని తీసుకొని వచ్చినప్పుడు కొన్ని క్యాలిక్యులేషన్స్ కానీ ఏమన్నా చెప్పేటప్పుడు కానీ అట్లా మనం ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తుంటే ఆ పిల్లోడు అట్లా చెప్పేసేవాడు. ఆ ఉత్సాహాన్ని ఇంకా సార్ అట్లే చెప్తా ఉంటే ఈ పిల్లోడు అంతే ఎంత ఫోర్స్ ఇస్తే అంతే ఫోర్స్తో బ్యాక్ ఆన్సర్ వచ్చుతూ ఉండేది. తర్వాత ఒక 6-7 క్లాసులకే వచ్చేసి మన గ్రూప్ రిపోర్ట్లు ప్రతి నెల ప్రతి వీక్ ఉండేవి అనమాట. అవన్నీ స్టడీ చేస్తూ ఎక్కడన్నా సార్ వాళ్ళు కూడా ఫైండ్ అవుట్ చేయని ఎర్రర్స్ చిన్నపిల్లోడైనా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ తాతకి చెప్తా ఉండేవాడు. అంటే అంత ఫాస్ట్గా ఉండేవాడు. అంటే చిన్నప్పటి నుంచి కూడా అదే మోటివేషన్, అదే యాక్టివ్నెస్, అదే అంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా బర్త్డే అంటే మన లెవెల్లో మనం ఏం ఆలోచన చేస్తాం, లీవ్ పెట్టి ఫ్రెండ్స్తో కానీ ఇంకా ఎంజాయ్ చేస్తుంటే ఎక్కడ ఉండాలి. ఈ ఏజ్లో గ్రూప్ కోసం పరితపిస్తూ గ్రూప్ని డెవలప్ చేయాలని అసలు అన్బిలీవబుల్. ఆ పిల్లోడు చిన్న వయసు అయినా కూడా ఇంత అగ్రెసివ్గా ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏం చేస్తున్నాడో. ఒక్కోసారి ఫోన్ చేస్తే జనరల్గా స్పాట్లో ఆన్సర్ వచ్చేది, రాలేదంటే మేము 3వ కాల్ రింగ్ కట్ చేస్తాం. అంటే ఆయన ఉన్న సిచ్యువేషన్ అక్కడ ఎక్కడ ఎటువంటి పొజిషన్లో ఉన్నాడో ఏం చేస్తున్నాడు. ప్రజల సంపూర్ణ సహకారంతోనే స్వచ్ఛాంధ్ర వంటి సామాజిక కార్యక్రమాలను విజయవంతం చేయగలమని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం పౌరులుగా మనందరి బాధ్యతని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శనివారం బనగానపల్లి పట్టణంలో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాడైపోయిన మొబైల్ ఫోన్లు, టీవీలు, వైర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నటువంటి డస్ట్బిన్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వాటితో నింపడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్జిఓలు, పట్టణ ప్రజలు, కూటమి నేతలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరి చేత మంత్రి ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం
రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. కొరకు నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దినట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నంద్యాల పట్టణంలో శనివారం సిఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల పట్టణం సిఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ పేరిట శనివారం నంద్యాలలో ర్యాలీ నిర్వహించారు. క్రీస్తు పునరుద్ధానం లోకానికి ప్రకటించడానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ జోసెఫ్, చర్చి సెక్రటరీ ప్రభుదాస్, రన్ ఫర్ జీసస్ కన్వీనర్ రవీంద్రపాల్, స్టాన్లీ, పాస్టర్లు పాల్ ఆంజనేయులు, అన్నాస్ యేసుదాస్, జాన్ బాప్టిస్ట్ చర్చి సభ్యులు పాల్ కిషోర్, దేవప్రియం, బెన్నీ, నంద్యాల డయాసిస్ కమిటీ సభ్యులు, నంద్యాల ప్రాంతంలోని వివిధ చర్చి సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రియమైనటువంటి క్రైస్తవ జనాంగానికి మరి ఈ లోకానికి తెలియజేసేటువంటి గొప్ప వార్త, క్రీస్తు ఈ లోకంలోనికి మనందరి పాపాలు భరించడానికి, సహించడానికి, వహించడానికి లోకంలోకి వచ్చాడు. ఆయన శిలువపై మనందరి కొరకు తన శరీరాన్ని నల్లగొట్టుకొని రక్తాన్ని చిందించి మన పాప విమోచన నిమిత్తము ఒక్కసారే ఆయన బలియాగమైనటువంటి స్థితి. మరి క్రీస్తు ఆ రీతిగా బలియాగమై ఆయన మరణించి శిలువపై మరణించి తిరిగి ఆయన మూడో దినాన సమాధిని జయించి ఖాళీ సమాధిగా ఆ సమాధి నుంచి ఆయన తిరిగి లేచినటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఆయన మూడో దినాన తిరిగి లేచినటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ మా రన్ ఫర్ జీసస్ కన్వీనర్గా ఉన్నటువంటి రవీంద్రపాల్ సార్ గారి ఆధ్వర్యంలోను, మా హోలీ క్రాస్ కెథీడ్రల్ మరి సెక్రటరీ ప్రభుదాస్ సార్ గారి యొక్క ఆధ్వర్యంలోనూ రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఘనంగా ముగిసినదని ఆనందంతో చెప్పగలుగుతున్నాను. ఈ యొక్క విశ్వాస పరుగు యాత్రలో దేవుడు అంతయు తన ఆధీనంలో ఉంచుకొని ఈ యొక్క ట్రాఫిక్ సమస్యలకు లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని ఆయనే ఈ లోకానికి రక్షకుడు, ఈయనే లోకాధిపతి అని విశ్వాసుల ద్వారా మేము తెలియపరచుకోగలిగాము. అందుకు ఆనందిస్తూ ఉన్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. రన్ ఫర్ జీసస్ అనే ప్రోగ్రాం ప్రతి ఇయర్ గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్కి ముందు రోజు శనివారం జరుగుతుంది. నంద్యాలలో గత చాలా సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాంను చాలా సక్సెస్ఫుల్గా అక్కడ నంద్యాలలో ఉన్న అన్ని చర్చిల సహకారంతో, అన్ని పాస్టర్స్, ఆ సంఘంలో ఉన్న మెంబర్స్ అందరి సహకారంతో ఘనంగా జరిపించుకుంటున్నాము. ఇది పీస్ ర్యాలీ చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. ఎప్పుడు ఈ ఇయర్ అయితే కొద్దిగా పోలీసు వాళ్ళు కొద్దిగా ఏదైనా ఇబ్బంది జరుగుతుందేమో అన్నట్టు కొంచెం మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయాలని చూశారు. అయినప్పటికీ మేము సార్ వాళ్ళని కన్విన్స్ చేయగలిగాము, వాళ్ళకి థ్యాంక్స్. అదేవిధంగా ఈ ర్యాలీని చాలా పీస్ఫుల్గా, చాలా గ్రాండ్గా చేయగలిగాము, శాంతియుతంగా చేయగలిగాము. పరుగు 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 యేసు కోసమే నీ పరుగు, పరుగు పరుగు
పరుగు పరుగు యేసు నీడలో నిలచే వరకు పరుగు 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 యేసు కోసమే నీ పరుగు 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 యేసు నీడలో నిలచే వరకు జీవితమే ఒక పరుగు యేసు కోసమే నీ పరుగు జీవితమే ఒక పరుగు యేసు కోసమే నీ పరుగు ఏ కష్టం నిన్ను చుట్టినను ఏ వేదన నిన్ను పట్టినను అలు పెరుగక ఎక్కడ ఆగక క్రీస్తు చెంత నీవు చేరేదాకా పరుగు 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 యేసు కోసమే నీ పరుగు 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 యేసు నీడలో నిలచే వరకు ఈ లోకపు సహవాసం ఎంతకాలముండును నీతో నీ జీవిత గమ్యస్థానం ఏ వైపుందో గుర్తించు ఈ లోకపు సహవాసం ఎంతకాలముండును నీతో నీ జీవిత గమ్యస్థానం ఏ వైపుందో గుర్తించు ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘటనను ఖండిస్తూ శనివారం నంద్యాల పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల ముసుగులో పశ్చిమ బెంగాల్లోని హిందువులపై జరుగుతున్న దాడులను విశ్వ హిందూ పరిషత్ ఖండించింది. శనివారం స్థానిక కలెక్టర్ని కలిసి వారి ద్వారా రాష్ట్రపతికి బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టే విషయంలో విఫలమైన మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తూ రాష్ట్రపతి పాలన విధించి పరిస్థితులను అదుపు చేయాలని విశ్వ హిందూ పరిషత్ దేశంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలను సమర్పించిందని విహెచ్పి జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వర్ రెడ్డి తెలిపారు. బెంగాల్లో దాడులు చేస్తున్న వారందరూ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలే అని, అమాయక ముస్లిం సోదరులను వక్ఫ్ సవరణపై తప్పుదోవ పట్టిస్తున్న కొన్ని తెగల ముస్లిం అగ్రనాయకుల దోపిడీ భాగోతం సమాజానికి తెలియకుండా ఇటువంటి దాడులకు, కవ్వింపు చర్యలకు, అనవసర ర్యాలీలకు వీరిని ప్రోత్సహిస్తున్నారని, సదరు నాయకులకు ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను ప్రజలకు, అమాయక ముస్లిం సోదరులకు వివరించి క్షమాపణ కోరాలని వారన్నారు. వక్ఫ్ సవరణను ముస్లిం సమాజంలో వివక్షకు గురవుతున్న అనేక తెగలకు సంబంధించిన ముస్లిం సోదరులు, మహిళలు స్వాగతిస్తున్నారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏదైతే ఈరోజు పశ్చిమ బెంగాల్ జరుగుతుందో అక్కడ ఈ ముస్లింల పేరిట చేస్తున్న వారు స్థానిక భారతీయ ముస్లింలు కాదు. వీరందరూ బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి అక్రమంగా ప్రవేశించి ఓటర్ ఐడీలు ఇవన్నీ సంపాదించి భారతీయులుగా నమోదవుతూ బంగ్లాదేశ్ ముస్లింలు చేస్తున్న అరాచకాన్ని ఈరోజు ప్రపంచమంతా చూస్తుంది. విశ్వ హిందూ పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తుంది, మెజార్టీ హిందువుల మాన ప్రాణాలను ఆకులను రక్షించాలని ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండకూడదు. తక్షణం రాష్ట్రపతి పరిపాలన విధించి అక్కడ ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టడం ద్వారా అక్కడ హిందువులలో మేము హిందువులము ఈ రాష్ట్రంలో బతికే హక్కు మాకుంది, ఈ రాష్ట్రంలో బతుకుతున్నాము అనే భావన కలిగించాలంటే ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన పెట్టి మళ్ళీ హిందువులను వారి రాష్ట్రంలో జీవింపజేసే అవకాశాలను పెంపొందించాలని ఈ విధంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. స్థానిక కలెక్టర్లకు ఇవ్వడం ద్వారా ఈ వినతి పత్రాలన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్రపతికి చేయడం ద్వారా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ వెంటనే మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలి, అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులన్నీ ఖండించాలి. ఎవరైతే దాడులు చేశారో మానవ ప్రాణాలకు హాని కలిగించారో వాళ్ళపై చట్టపరమైన కఠినంగా శిక్షలు విధించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఈరోజు దేశంలో జరిగినటువంటి పరిణామాలు వక్ఫ్ బోర్డు అనే బూచిని చూపించి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వము హిందువుల మీద జరుగుతున్న దాడులు ప్రపంచం మొత్తం గమనిస్తూ ఉంది. ఏ రాజకీయ నాయకుడు కూడా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న హిందువుల మీద జరిగిన అరాచకాల మీద ఎవరు గలం ఇప్పడం లేదు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఏం డిమాండ్ చేస్తూ ఉందంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ గవర్నమెంట్ను బర్తరఫ్ చేస్తూ రాష్ట్రపతి పాలన విధిస్తూ అక్కడ ఉండే హిందువులను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందనే ఒక విషయాన్ని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి
ఈ యొక్క వినతి పత్రాన్ని కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి ద్వారా ఈ యొక్క రాష్ట్రపతి పాలన విధించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయం మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం చాలా ఆవశ్యకత ఉంది. ఏదో ఈ యొక్క ర్యాలీలు శాంతియుతంగా చేసుకోవాల్సిన ర్యాలీలు హింసాత్మకంగా హిందువుల మీద దాడి చేయడం అనేది ఒక పథకం ప్రకారం చేస్తున్నటువంటి దాడి. వాళ్ళ యొక్క నినాదం ఏముంది అంటే భారతదేశంలో ఇస్లాం రాజ్యం మేము స్థాపిస్తాం అనే నినాదాన్ని వాళ్ళు ఈరోజు పశ్చిమ బెంగాల్లో వాడడం జరుగుతూ ఉంది. యావత్ హిందూ సమాజం దీన్ని గుర్తించాలి, దీన్ని గమనించాలి. ఈ యొక్క పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఇష్యూస్ ఈరోజు దేశవ్యాప్తంగా జరగడానికి కూడా సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఇది హిందూ సమాజం గుర్తించాలి. ఈరోజు హిందూ సమాజం ఐక్యంగా లేకపోతే ఈ దేశంలో మనం కోల్పోతాం. కాబట్టి యావత్ హిందూ సమాజం ఈ విషయం మీద స్పందించాలి. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణను సంఘం సభ్యులు శనివారం ఘనంగా సన్మానించారు. ఇటీవల ప్రభుత్వ రాష్ట్ర స్థాయి కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారాన్ని డాక్టర్ రవికృష్ణ అందుకున్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులు డాక్టర్ రవికృష్ణను ఘనంగా సన్మానించారు. సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ ఈ పురస్కారాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని దివ్యాంగుల సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణయ్య, సుబ్బారెడ్డి, వెంకట్రావు, మధు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా నంది గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. ప్రజల సహకారంతోనే స్వచ్ఛాంధ్ర విజయవంతమంటున్న మంత్రి జనార్దన్ రెడ్డి. నంద్యాల పట్టణంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ. బెంగాల్ ఘటనపై నంద్యాల పట్టణంలో విహెచ్పి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. డాక్టర్ రవికృష్ణకు జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానం. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.